రైటింగ్స్ మీద మీకంటూ ఒక గ్రిప్ ఉంది, బేసికల్గా ఐడియాలజీ ఉంది. నాట్ ఓన్లీ ఒక యాక్టింగ్ సైడే కాకుండా ఆల్మోస్ట్ ఒకప్పుడు మీరు యూట్యూబర్గా డిజిటల్గా వచ్చినప్పుడు మీరే రాసుకున్నారు, మీరే మాట్లాడుకున్నారు, మీరే చేసుకున్నారు, మీరే షూట్ చేసుకుని పడిన కష్టం మొత్తం ఇప్పుడు ఒక డిజర్వ్ అని చెప్పి చెప్పొచ్చు. రైట్ నో దిస్ సుహాస్ అంటే డిజర్వ్ అని చెప్పి చెప్పొచ్చు. అండ్ ఫస్ట్ డైరెక్టర్స్ ఏంటంటే స్టోరీ నారేట్ చేసేటప్పుడు కొంతమంది ఇన్వాల్వ్ అయ్యి చెప్తుంటారు, అన్న ఇది చేస్తే బాగుంటుందేమో. కానీ ఎక్కడా కూడా ఏ డైరెక్టర్ సుహాస్ ఇది చేస్తే బాగుంటుందని ఏ డైరెక్టర్ చెప్పలేదు. మేము చెప్పింది చేసి వెళ్ళిపోతాడు, ఇంకోసారి కావాలంటే అన్న ఇంకోసారి చేద్దామా అని అంటారని విన్నాం బేసికల్గా. అండ్ ఇది వెరీ డిఫరెంట్ ప్రాజెక్ట్ కదా. సో డైరెక్టర్తో ఒక ఎక్స్పీరియన్స్ కావచ్చు, ఏం చెప్తారు? నేను ఫస్ట్ టైం అంటే ఇప్పుడు దాకా అందరూ ఫ్రెండ్స్తోనే వర్క్ చేశాను. నాకు ఈ కథ చెప్పినప్పుడే తెలుసు అనమాట. మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా వచ్చి చెప్పాడు కథ. తను సుకుమార్ సార్ దగ్గర జగడం నుంచి వర్క్ చేస్తున్నారు రైటింగ్ అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో. సో ఫస్ట్ టైం చెప్పినప్పుడు నేను ఇంప్రెస్ అయిపోయాను, చాలా బాగా నచ్చింది. సో వన్స్ సినిమా షూట్ స్టార్ట్ అవ్వకముందు మేము వర్క్షాప్లో మాట్లాడుకుని ఇంకప్పుడే సింక్ అయిపోయి చేసాము. అండ్ అంతే అంటే నేను వీళ్ళందరికీ ఎందుకు కంప్లైంట్స్ ఉన్నాయంటే నేను ఏదైనా స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత ఇంక నేను సెటిల్ ఇన్వాల్వ్ అవును అంతే అంతే అంతే. ఎందుకంటే వాళ్ళు రాసుకున్న కదా, వాళ్ళు ఎన్నో ఏళ్ళ నుంచి రాసుకుంటారు. మనం జస్ట్ ఒక 1 అవర్లో విని మనకు నచ్చింది అంటే ఓకే. వాళ్ళు ఎన్నో ఇయర్స్ కష్టం వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ డెబ్యూ దానికి వాళ్ళు ఎంతో ప్రూవ్ చేసుకోవాలని ఉంటుంది. సో దాంట్లో మనకు తెలియదు, మనం ఏదో తెలియక ఒక ఇంప్రవైజేషన్ చేసేసి అంటే చెప్తాం ఇలా చేస్తే బాగుంటుందా అని. సినిమాకి సింక్ అయితే పెట్టుకుంటారు, లేకపోతే పెట్టుకోరు. దానికి కూడా ప్రిపేర్ అయిపోయి ఉండాలి. బాగాలేదా అయితే ఓకే రైట్ అన్నట్టు. బట్ ఎక్కువ ఇన్వాల్వ్ అయితే ఒరిజినల్ కథ ఫ్లేవర్ పోతుందని నా ఫీలింగ్. ఓకే, అందుకే ఎక్కువ ఇన్వాల్వ్ అవును. అందుకే